హాయ్, వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్. ఇప్పుడు దాకా మనం సెంటెన్సెస్ వాటిలో ఉన్నటువంటి 4 టైప్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో సెంటెన్సెస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ ఏ కంప్లీట్ సెన్స్. సెంటెన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ అండ్ ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ సెన్స్ అని. వాటిలో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్తో ఉంటాయని మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. తర్వాత సెంటెన్సెస్లో మనకి 4 టైప్స్ ఉన్నాయండి మెయిన్గా. అవి వచ్చేసి ఎజెక్టివ్ సెంటెన్సెస్, దాన్ని డిక్లరేటివ్ సెంటెన్సెస్ కూడా అని అంటాము. ఆల్ ద స్టేట్మెంట్స్, ఆల్ ద అజర్షన్స్ ఆర్ ద డిక్లరేషన్స్ కమ్స్ అండర్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎజెక్టివ్ సెంటెన్సెస్. సెకండ్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వశ్చన్ రూపంలో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. థర్డ్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే the sentences which are in the form of commands, orders, requests, suggestions, ఇవన్నిటినీ కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేది సెంటెన్స్ రూపంలో ఉన్నటువంటి ఏదైనా సరే మనలో ఉండేటువంటి ఫీలింగ్స్ లేకపోతే మనలో ఉన్నటువంటి ఐడియాస్ అనేది స్ట్రాంగ్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జాయ్, హ్యాపీనెస్ లేకపోతే సాడ్నెస్తో కనుక మనం ఎక్స్ప్రెస్ చేస్తే వ్యక్తీకరిస్తే కనుక దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. అయితే ఆ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఎండ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ చూసాం. అయితే ఈరోజు మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ క్లాస్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయండి. అవి చూద్దాము. సే దీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మేక్ ద చిల్డ్రన్ టు లెర్న్. ఈ ఇన్స్ట్రక్షన్స్ని పిల్లలకి చెప్పి వాళ్ళని చదివించండి అని ఉన్నారు. అయితే సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా మనము సెంటెన్సెస్ అంటే ఏమిటో, ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవునా కదా? అకార్డింగ్ టు ది మనకు ఉన్నటువంటి గ్రామర్లో పిల్లలకి వర్డ్స్ అంటే ఏంటో, సెంటెన్సెస్ ఏంటో అనేది ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో తెలిసిపోతుంది. అయితే అక్కడ ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ వీటిని ఎలా పలకాలి, పిల్లలు వీటిని డైలీ యూస్లో ఎలా యూస్ చేస్తారు అనేటువంటిది పాయింట్ అనేది మనకు అక్కడ టెక్స్ట్ బుక్లో క్లారిటీగా కనబడుతుంది. అయితే అవి ఏంటో నేను ఇక్కడ రాశాను చూడండి. కమ్ హియర్, ఇక్కడికి రండి. షో మీ యువర్ పెన్సిల్, నీ పెన్సిల్ చూపించు. పిక్ అప్ యువర్ బ్యాగ్, నీ బ్యాగ్ని ఎత్తు. పికప్ అంటే ఎత్తు అని చెప్పు, ఐ మీన్స్ తీసుకో. పికప్ యువర్ పెన్సిల్, నీ పెన్సిల్ని కూడా నువ్వు తీసుకో. నెక్స్ట్ స్టాండ్ అప్, పైకి లేవు. సిట్ డౌన్, కూర్చో. ఓపెన్ యువర్ బుక్ ఓపెన్ చెయ్యి. ఓకేనా? కాబట్టి క్లాస్లో కూర్చుంటే కనుక ఆ స్టూడెంట్ కిటికీ పక్కన కూర్చుంటే కనుక ఓపెన్ ద విండో ఓపెన్ చేయి, సో దట్ మనకి గాలి వెలుతురు అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మన పిల్లలకి చెప్తూ ఉంటాం. అంటే పిల్లల్ని ఈ వర్డ్స్ని మనం మాట్లాడిస్తూ ఉంటే కనుక వాళ్ళు ఆ వర్డ్స్ని డైలీగా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఇటు నుంచి గ్రామరే రావడం కాదండి, వాళ్ళకి కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వస్తుంది. చిన్న చిన్న పదాలు అనేటువంటిది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారనమాట. చూడండి, కమ్ హియర్, షో మీ యువర్ పెన్సిల్, పిక్ అప్ యువర్ బ్యాగ్ ఆర్ పిక్ అప్ యువర్ పెన్సిల్, స్టాండ్ అప్, సిట్ డౌన్, ఓపెన్ యువర్ బుక్, ఓపెన్ ద విండో. ఇవన్నిటినీ కూడా మనము ఏమని చెప్పచ్చు? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు అంటే వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పచ్చు. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏమిటి? ద సెంటెన్సెస్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డర్. ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఆర్డర్ రూపంలో, రిక్వెస్ట్ రూపంలో, కమాండ్ రూపంలో, సజెషన్ రూపంలో, అడ్వైజ్ రూపంలో కనిపిస్తే అటువంటి సెంటెన్సెస్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. చూడండి, ఆర్డరు, రిక్వెస్ట్, కమాండ్, సజెషను, అడ్వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అతనికి షో మీ యువర్ పెన్సిల్ అని అన్నానండి. ఈ వర్డ్ దీన్ని యూజ్ చేశాను, షో మీ యువర్ పెన్సిల్. అతన్ని ఆర్డర్ వేసి చెప్పచ్చా, లేకపోతే రిక్వెస్ట్గా చెప్పాలా? రిక్వెస్ట్గా చెప్పాలంటే ఎలా చెప్తాము? కుడ్ యూ ప్లీజ్ షో మీ యువర్ పెన్సిల్, నీ పెన్సిల్ ఒకసారి చూపిస్తావా? ఓకేనా? కమాండ్, ఏ షో మీ యువర్ పెన్సిల్, అలా కూడా మాట్లాడతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. ఏమని? చూడండి, ఓపెన్ ద విండో అని ఉంది. ఓపెన్ ద విండో అన్నప్పుడు టీచర్ గారు పిల్లోడిని ఏమనంటారు? ఓకేనా? అంటే టీచరే కాదు, టీచర్ మామూలుగా అయితే ఓపెన్ దట్ విండో అని అంటారు. అంటే ఆమె ఎలా ఒక ఆర్డర్ రూపంలో చెప్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? లేదంటే అది సజెషన్ అయినా అవ్వచ్చు. ఓకేనా? నాన్న రాస్తున్నావు కదా, ప్లీజ్ ఓపెన్ ద విండో, లెట్ ఇట్ బి ఓపెన్. ఓకేనా? అది ఓపెన్ చెయ్యి. ఓకేనా? ఓపెన్ ద విండో అని చెప్పొచ్చు అనమాట. అది అడ్వైజ్ రూపంలో అంటే మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేటప్పుడు కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో, కొంచెం అది తలుపు తెరుస్తావా, విండో ఓపెన్ చేస్తావా అని.
అంటే అది మాట తీరు బట్టి అది సజెషన్, అడ్వైజా, కమాండ్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఫైనల్గా నేను తెలియపరిచేది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ క్లాస్లో ఇచ్చినటువంటి వర్డ్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్, వీటిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. వీటిని మనం ఆర్డరు, రిక్వెస్ట్, కమాండ్, సజెషన్, అడ్వైజ్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇదండి సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ బుక్లో ఉన్నటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి, సెంటెన్సెస్ చూడండి. సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ 8లో న్యూ టెక్స్ట్ బుక్ అండి. న్యూ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ 8లో రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చాడు. ది ఎంపరర్ వాస్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. ది ఎంపరర్ వాస్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. Make an announcement. Are you crazy, Ramakrishna? అని ఇక్కడ మనకు 4 సెంటెన్సెస్ ఇచ్చి ఆ 4 సెంటెన్సెస్ కూడా అవి ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చెప్పాడు. కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసండి. నెంబర్ 1 అసర్టివ్ సెంటెన్స్. వీటిని మనం డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటాము. ఇవి సెంటెన్సెస్ విచ్ ఎక్స్ప్రెస్ ది స్టేట్మెంట్స్ అండి. ఏదైనా ఒక సెంటెన్స్, ఓకేనా, ఆ యొక్క సెంటెన్స్ లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ వర్డ్స్ అన్ని కూడా ఒక స్టేట్మెంట్ లాగా కనుక మనకు తెలియబరిస్తే దాన్ని అసర్టివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ లెసన్ లో చిత్రవర్మకి మరియు రాజా ఇతనికి మధ్యన ఉన్నటువంటి ఎంపరర్ కి మధ్యన ఉన్నటువంటి సంభాషణలో ఆయన ఏమంటాడంటే ది ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. కాబట్టి ది ఎంపరర్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ద చిత్రవర్మాస్ పెయింటింగ్. సో తన యొక్క ఈ యొక్క విషయాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇది ఒక సెంటెన్స్. ప్రతి సెంటెన్స్ కూడా క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇట్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. అది మనకు తెలిసినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అనమాట. చూడండి ఇక్కడ సెకండ్ది ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అంటే ఎప్పుడైతే సరే రాజుగారు ఈ ఎంపరర్ చిత్రవర్మ యొక్క పెయింటింగ్స్ ని చూశాడో అప్పుడు వెంటనే ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, అబ్బా ఎంత బాగా వేసావయ్యా అని అన్నాడు. అంటే తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట. అది ఎలా చాలా హ్యాపీనెస్ తో ఎక్స్ప్రెస్ చేశాడు. కాబట్టి ఇది ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ అనేటువంటిది ఓ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్, బట్ హియర్ ఇట్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఆల్సో. అంటే మనకి కొన్ని వర్డ్స్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాము, తర్వాత కొన్ని చివర ఉన్నటువంటి వర్డ్ దగ్గర కూడా మనము ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది పెడతాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ మేక్ యాన్ అనౌన్స్మెంట్. ఓకేనా, మేక్ యాన్ అనౌన్స్మెంట్ అంటే రాజుగారు ఆర్డర్ వేస్తారనమాట, ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి. సో ఆర్డర్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ క్రేజీ రామకృష్ణ. సో రామకృష్ణ అని అడుగుతాడు అనమాట, ఆర్ యూ క్రేజీ, ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు, ఏంటి ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన దగ్గర అతని క్వశ్చన్ చేస్తాడు అనమాట. సో ఈ క్వశ్చన్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. అయితే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి కన్ఫర్మేటివ్ టైప్ లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఇన్ఫర్మేటివ్ టైప్ లో ఉంటుంది అనమాట. ఓకేనా. కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ అంటే ఎస్ ఆర్ నో టైప్ లో ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతాయి. ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటేనేమో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, వాటిని మనం WH క్వశ్చన్స్ అని కూడా అంటాము, అది WH క్వశ్చన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ రోమన్ నెంబర్కి వెళ్తాం. చూడండి రోమన్ నెంబర్ 2 రీడ్ అండ్ రైట్. ఓకేనా, రీడ్ అండ్ రైట్ చదవండి. నెక్స్ట్ రైట్ ఏం టైం అంటున్నాడు, డి అనేటువంటి లెటర్ పెట్టండి ఆ బ్రాకెట్ లో. డి ఇట్ ఇంప్లైస్, ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. అండ్ ఈ యాజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ ఐఎం అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. తర్వాత ఐఎన్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే కింద మనకి ఒక 5 బిట్స్ ఇచ్చినాయండి. ఈ 5 బిట్స్ ని కూడా బ్రాకెట్ రూపంలో ఇచ్చారు. అయితే అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, ఏ కేటగిరీకి లేదంటే ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అది మనకు చదివి ఐడెంటిఫై చేసి అక్కడ ఆ సూటబుల్
వర్డ్ అంటే ఏదైతే ఉంటుందో అక్కడ ఆ లెటర్ అనేది పెట్టాలన్నమాట, ఫస్ట్ లెటర్. ఓకేనా, చూడండి. ప్లీజ్ షో మీ ద వే టు ది లైబ్రరీ. ప్లీజ్ షో మీ ద వే టు ది లైబ్రరీ. దయచేసి కొంచెం లైబ్రరీకి వెళ్ళే దారి ఏదో చెప్తారా అని అడిగాడు అనమాట. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? అది ఒకవేళ డి అయితే డి అని, ఈ అయితే ఈ అని, ఐఎం అయితే ఐఎం అని, ఐఎన్ అయితే ఐఎం అని. డి అంటేనేమో డిక్లరేటివ్ సెంటెన్స్ అండి. డిక్లరేటివ్ సెంటెన్స్ కి ఇంకో పేరు ఎజెక్టివ్ సెంటెన్స్ అండి. ఈ అంటేనేమో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఐఎం అంటేనేమో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండి, కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్. ఐఎన్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండి, క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్, ప్లీజ్ షో మీ ద వే టు ది లైబ్రరీ. సో ఇక్కడ ఆర్డరా, రిక్వెస్టా, కమాండా, సజెషనా, అడ్వైజ్ అడగడమా? అది కాబట్టి అడ్వైజ్ అడుగుతున్నాను అనమాట, కొంచెం దారి చెప్తారా అని. సో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అది? ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఐఎం అనేటువంటిది పెడదాం. నెక్స్ట్ చూడండి, వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈస్. అబ్బా, ఇది మంచి పెయింటింగ్ అనమాట, చాలా గొప్ప పెయింటింగ్ అనమాట, చాలా విలువలతో కూడినటువంటి పెయింటింగ్ అనమాట. సో రాజుగారికి ఉన్నటువంటి ఫీలింగ్ ఈ విధంగా తెలియపరిచాడు కాబట్టి ఎక్స్క్లమేటరీ మార్క్ ఎండ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా మనం ఈతో డినోట్ చేయమని వాడు ఆల్రెడీ సజెస్ట్ చేశాడు. నెక్స్ట్, వేర్ క్యాన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్. చూడండి, వేర్ క్యాన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్. ఓకేనా, ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది ఈ సెంటెన్స్? ఈ సెంటెన్స్ స్టార్ట్ అయినటువంటి వర్డ్ WH క్వశ్చన్ తో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు దాని తర్వాత దాన్ని ఎండ్ అయ్యేటప్పుడు క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది. అంటే అది క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట, నాకు స్వీట్ షాప్ ఎక్కడ దొరుకుద్ది అంటే స్వీట్ షాప్ ఎక్కడ కనబడుతుంది, ఇలా ముందర వెళ్తే ఉంటుందా, అటు పక్కన వెళ్తే ఉంటుందా అనేది అడిగాడు. సో అడిగినట్టు కాబట్టి అది క్వశ్చన్ ఐఎన్. ఐఎన్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి దాన్ని ఐఎన్ గా మనం రాసుకోవాలి. తర్వాత, మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. సో ఎం అనేటువంటి క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయిందండి. తర్వాత ఎండ్ అయినటువంటిది ఫుల్ స్టాప్ తో ఎండ్ అయిందండి. తర్వాత అదొక స్టేట్మెంట్ అండి. మదర్ అనేటువంటిది ఎప్పుడు కూడా తన యొక్క పిల్లల్ని కేర్ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో తెలియపరిచాడు కాబట్టి దాన్ని అజెక్టివ్ సెంటెన్స్ అంటారు. అజెక్టివ్ సెంటెన్స్ కి ఇంకో పేరు డిక్లరేటివ్ సెంటెన్స్. మనకి డి పెట్టమన్నాడు కాబట్టి దానికి డి పెట్టామన్నమాట. ఓకేనా, సరే ఫ్రెండ్స్, అయితే మీ అందరికీ తెలుసు నేను ప్రతిరోజు కూడా ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు కొత్త విషయాన్ని తెలియపరుస్తానని చెప్పి ఇక్కడ ఒక కొత్త విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, లుక్స్ ఆఫ్టర్ అనేటువంటి వర్డ్ వచ్చిందండి. సో ఈ లుక్స్ ఆఫ్టర్ అనేటువంటిది వర్డ్ ఏంటండి? ఫ్రేజల్ వర్బ్ అన్నమాట. వెరీ గుడ్. ఏ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. వర్బ్ తో పాటు ప్రిపోజిషన్ ఉంటే కనుక దాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాము. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే లుక్స్ ఆఫ్టర్ అనేది ఫ్రేజల్ వర్బ్. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ అన్నమాట. టు టేక్ కేర్, ఆలన, పాలన, పోషణ, మంచితనం అంతా కూడా చూసుకునేది ఎవరంటే మనకి మన తల్లి కాబట్టి మన తల్లి గురించి చెప్పారండి. వెరీ గుడ్ అండి. తర్వాత వాట్ హ్యాపెన్, ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ ఏం జరిగింది అని క్వశ్చన్ చేశాడు కాబట్టి క్వశ్చనింగ్ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని ఐఎన్ గా మనం ఇలా డినోట్ చేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫాలోయింగ్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ అండ్ యూజ్ ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్స్ అండ్ క్వశ్చన్ మార్క్స్ వేర్ ఎవర్ నెసెసరీ. కింద ఇచ్చినటువంటి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయండి. ఆ సెంటెన్సెస్ 8 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ సెంటెన్సెస్ అన్నింటిలో కూడా అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, ఏ టైప్ కి చెందినటువంటి సెంటెన్స్ తెలుసుకొని అక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే ఎక్స్క్లమేటరీ మార్కు, ఫుల్ స్టాప్ అయితే ఫుల్ స్టాప్ ని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, హీ గాట్ ఏ గుడ్ జాబ్. హీ గాట్ ఏ గుడ్ జాబ్. అతనికి ఒక మంచి జాబ్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వాలి, ఎండ్ అయ్యేటప్పుడు ఫుల్ స్టాప్ ఉండాలి, పెద్దగా ఉండాలి, పెద్దగా పెట్టాలి. మీకు కనపడదు కదా, చిన్నగా పెడితే. తర్వాత డిడ్ హీ గెట్ జాబ్. డిడ్ హీ గెట్ జాబ్. అతనికి జాబ్ వచ్చిందా? క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి క్వశ్చన్ మార్క్. తర్వాత చూడండి, వాట్ ఏ గ్రేట్ జాబ్. వాట్ ఏ గ్రేట్ జాబ్. అబ్బా, ఏం జాబ్ వచ్చింది అతనికి? మంచి జాబ్ వచ్చింది అనా? కాదండి. వాట్ ఏ గ్రేట్ జాబ్ అంటే చేసినటువంటి పనిని అనమాట ప్రశంసించాడు అనమాట. ఓకేనా, వాట్ ఏ గ్రేట్ జాబ్. ఓకేనండి, వాట్ ఏ గ్రేట్ జాబ్ అంటే అబ్బా భలే పని చేసావు, ఎంత మంచి పని చేసావు అని చెప్పి ప్రశంసించాడు అనమాట. సో దాన్ని మనం ఎలా చెప్పచ్చు? ఎక్స్క్లమేటరీ మార్క్ తో చెప్పచ్చు అనమాట. ఓకేనా, గెట్ ఏ జాబ్. గెట్ ఏ జాబ్ ఫస్ట్. గెట్ ఏ జాబ్ ఫస్ట్ సజెస్ట్ చేశాడు, లేకపోతే అడ్వైస్ చేశాడు. ఓకేనండి, సజెషన్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒకసారి అది అడ్వైస్ గా కూడా చెప్పచ్చు అనమాట. గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. ఫస్ట్ జాబ్ తెచ్చుకోయ్యా అని చెప్పి.
సో దీన్ని మనం క్వశ్చన్ మార్క్ ఏంటండి ఏం పెట్టాలి, ఏం సైడ్ ఆఫ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ జాబ్, బాబు నీ పని ఏమిటి, వాట్ ఈజ్ యువర్ జాబ్, నీ ఉద్యోగం ఏమిటి అని అడిగినట్టు. ఓకేనా, వాట్ ఈజ్ యువర్ జాబ్ అంటే నీ ఉద్యోగం ఏంటి. ఓకేనా, సో ఏంటి నీ పని ఏంటి, వాట్ అనేది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెడతాం. నెక్స్ట్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్, మీ జాబ్ కంప్లీట్ చేశారా అంటే నీకు ఇచ్చినటువంటి వర్క్ కంప్లీట్ అయిపోయిందా. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్, నీకు ఇచ్చినటువంటి వర్క్ కంప్లీట్ అయిందా లేదా అని అడగడం అనమాట, కనుక్కోవడం అనేది కాబట్టి ప్రతిదీ కూడా క్వశ్చన్ మార్క్. తర్వాత, ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్, ఏమండి సార్ గారు నేను జాబ్ చేయడానికి రెడీ అనండి, నేను మీరు ఇచ్చినటువంటి పనిని చేయడానికి నేను రెడీ, నా పని నేను చేసేస్తాను. ఓకేనా, నేను చెప్పిన పని నేను చేసేస్తాను అనేది అంటే స్టేట్మెంట్ కాబట్టి ప్రతి స్టేట్మెంట్ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేటప్పటికి ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత, ఈజ్ హీ రెడీ టు ఫినిష్ ద జాబ్, నేను ఒకతనికి పని చెప్పాను, అతను చేస్తాడో లేదా అడగండి. ఈజ్ హీ రెడీ టు ఫినిష్ ద జాబ్, నేను చెప్పినటువంటి పని చేస్తానికి రెడీగా ఉన్నాడా లేదా, కంప్లీట్ చేస్తాడా లేదా ఒకసారి కనుక్కోండి అని చెప్పినప్పుడు అది ఇంటరాగేటివ్ కాబట్టి అది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఒక చిన్న నోట్గా ఏమని తీసుకుంటామంటే సెంటెన్సెస్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. అంటే ప్రతి సెంటెన్స్ కూడా స్టార్ట్ అయినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అయినప్పటికీ కూడా స్టార్ట్ అయినప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేటప్పుడు అది మాత్రం ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలంటే అది ఒక స్టేట్మెంట్ అయి ఉండాలి, అజెక్టివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అయి ఉండాలి, డిక్లరేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అయి ఉండాలి. అక్కడ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తాం. అదే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం, ఇంటరాగేటివ్ అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అయితే కనుక ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఐ థింక్ అండ్ ఐ హోప్ దట్ యు అండర్స్టూడ్ ద క్లాస్. థ్యాంక్ యూ.